అనాథలను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలంతా ప్రభుత్వ బిడ్డలే అని మంత్రి సీతక్క అన్నారు. శిశు విహార సంరక్షణలో ఉన్న అనాథ చిన్నారులకు మంత్రి ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు అందజేశారు. ఎక్కడైతే కొంత పూర్తి శిథిలావస్థలో ఉపయోగించబడిన స్థితిలో ఉన్నాయో వాటన్నిటినీ జిహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా కొంత స్ట్రెంత్ తక్కువ ఉన్న కాడికి మార్చి వాటందరినీ అంగన్వాడీ కొంత అట్మాస్ఫియర్ క్లియర్ చేసే విధంగా అవసరమైతే నేను గురుకులాలలో ఆర్ట్స్ క్రాఫ్ట్ టీచర్స్ ఉన్నారు. అన్ని అంగన్వాడీ ప్రైవేట్ అయితే ప్రైవేట్ ఉన్నా కానీ గవర్నమెంట్ అయితే అన్ని అంగన్వాడీలకు సంబంధించినటువంటి పెయింటింగ్ చేసే కార్యక్రమం తీసుకోండి. వాళ్ళందరినీ గురుకులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాల హాలిడేస్ ఉన్నాయి, వాళ్ళని కూడా ఒక చాలా సత్కారం చేద్దాం. వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళకు కూడా ఒక స్పిరిట్ సోషల్ సర్వీస్ లో పార్టిసిపేట్ అవుతారు. కాబట్టి అటువంటి వాళ్ళకి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్స్ దగ్గర కూడా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రాధాన్యత, పిల్లలను ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి ఏ విధంగా అనేటువంటి కొన్ని విషయాలను ప్రభుత్వ పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సూచనలు, వాళ్ళకు ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలు చెప్పేటువంటి కార్యక్రమం చేద్దామని మనవి చేస్తూ మరొకసారి హృదయపూర్వకంగా పిల్లలందరికీ ఆశీర్వాదపూర్వక శుభాకాంక్షలు, ఆర్గనైజర్స్ అభినందనలు. మరింత ఇంకా శ్రమపడండి, మేము మీతో పాటు కలిసి సహకారం చేయడానికి సిద్ధంగా జిల్లా యంత్రాంగము ప్రభుత్వం ఉంది. మరి అక్క శాఖ ఇంకా కొంత మున్సిపల్ కార్పొరేషన్ల శాఖ కూడా ఇటువంటి కొత్త చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి నెట్వర్క్ ఇంప్రూవ్మెంట్ చేసి పిల్లలందరికీ కొంత ఇబ్బంది లేకుండా అటువంటి అనాథలకు సంబంధించో లేకపోతే ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండేటువంటి వాళ్ళకు అండగా ఈ ప్రభుత్వం ఉందని చెప్పే బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం అక్కడి నుంచే వచ్చినాం కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీతో ముందుకు పోతామనేటువంటి మాట అక్కగారు కూడా చాలా సందర్భాలు అంటారు. మరి ఆ మాట ఇలా మేము ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం మా బాధ్యతగా మేము చేస్తున్నామని మాట మరిగిస్తూ ఇవాళ ఎక్కడ ఏ కష్టాలలో తల్లిదండ్రులను కోల్పోయి ఎవరు ఆసరగా లేనప్పుడు మనం మన యొక్క అంగన్వాడీ సెంటర్స్ ద్వారా కావచ్చు లేదా స్త్రీ సంక్షేమం ద్వారా ఉండేటువంటి జిల్లా యంత్రాంగం కావచ్చు, వారిని తీయడం అనేది మన యొక్క కనీస బాధ్యత. ఆ బాధ్యతలో మానవత్వాన్ని జోడించి పిల్లలకు తల్లి లేని లోటును తండ్రి లేని లోటును మనం ప్రభుత్వ అధికారులుగా ప్రభుత్వ పెద్దలుగా ఆ లోటును తీర్చి వాళ్ళు ఉన్నతంగా ఎదిగే విధంగా మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తూ నీ కుటుంబంలో మీ అమ్మ నాన్నే కావచ్చు, కానీ ఇది ఒక పెద్ద వ్యవస్థ.